అన్న. గుడ్ మార్నింగ్ మహేష్. గుడ్ మార్నింగ్ అన్న. ఏం చేస్తున్నావు, లేచినావా? లేదు ఇప్పటిదాకా అన్న. టిఫిన్ టిఫిన్ చేసిరా? ఇప్పుడే చేసినావు నువ్వు? చేసినట్టు అన్న, నేను కూడా చేసిన. గుర్తుందిగా, ఇప్పుడే గుంపులో గోవింద లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది. నైట్ మాట్లాడుకుని మొత్తం విన్నావుగా. అవునన్న ప్లాన్ ఓకే, కానీ మీ ఇక్కడ అల్లార్జున్ ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ అట్లా మాట్లాడితే మహేష్, మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం? నీకు పొలిటికల్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటుంది. గుర్తుపెట్టుకో ఇది మాత్రం. సరే మీరు చెప్పారు మంచిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అల్లార్జున్ ఇంటి మీద అటాక్ చేస్తాం, తర్వాత కేసులు అవుతాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి కదా, ఇబ్బంది అవుతుంది కదా. మహేష్ క్లియర్ గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తాను, నీకు పొలిటికల్ కానీ లీగల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ రావణ చూసుకుంటాడు. మీరు నలుగురు పోయి అటాక్ చేయరు, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీ మీద అటాక్ చేసినట్టు చేస్తారు. అది కొంచెం హంగామా జరుగుతుంది. ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి కూడా వాదిస్తానికి సిద్ధంగా ఉన్నాం అన్న. ఓకే అన్న, కాదంటలేం కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోతాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తా. కానీ ఒకరు గుర్తుపెట్టుకో మహేష్ అన్న, కమిట్మెంట్ విషయంలో కానీ ఇష్యూలు వచ్చినా కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి వచ్చి అందుతుంది మీకు అందరికి అన్న. మీరు పోయే ముందు ఒక్కటే, అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక 5 నిమిషాలు నాకు ఫోన్ చేయరి. మేము మీడియాకు సమాచారం ఇస్తాం. అది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు అంతే. మీరు చేయాల్సింది ఒకటే, అది కూడా కాదు, ఒక హంగామా. గుడ్ మార్నింగ్ మహేష్. గుడ్ మార్నింగ్ అన్న. ఏం చేస్తున్నావు, లేచినావా? లేదు ఇప్పటిదాకా అన్న. టిఫిన్ చేసిరా? ఇప్పుడే చేసినావు నువ్వు? చేసినట్టు అన్న, నేను కూడా చేసిన. గుర్తుందిగా, ఇప్పుడే గుంపులో గోవింద లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది. నైట్ మాట్లాడుకుని మొత్తం విన్నావుగా. అవునన్న ప్లాన్ ఓకే, కానీ మీ ఇక్కడ అల్లార్జున్ ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ అట్లా మాట్లాడితే మహేష్, మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం? నీకు పొలిటికల్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటుంది. గుర్తుపెట్టుకో ఇది మాత్రం. సరే మీరు చెప్పారు మంచిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అల్లార్జున్ ఇంటి మీద అటాక్ చేస్తాం, తర్వాత కేసులు అవుతాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి కదా, ఇబ్బంది అవుతుంది కదా. మహేష్ క్లియర్ గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తాను, నీకు పొలిటికల్ కానీ లీగల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ రావణ చూసుకుంటాడు. మీరు నలుగురు పోయి అటాక్ చేయరు, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీ మీద అటాక్ చేసినట్టు చేస్తారు. అది కొంచెం హంగామా జరుగుతుంది. ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి కూడా వాదిస్తానికి సిద్ధంగా ఉన్నాం అన్న. ఓకే అన్న, కాదంటలేం కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోతాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తా. కానీ ఒకరు గుర్తుపెట్టుకో మహేష్ అన్న, కమిట్మెంట్ విషయంలో కానీ ఇష్యూలు వచ్చినా కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి వచ్చి అందుతుంది మీకు అందరికి అన్న. మీరు పోయే ముందు ఒక్కటే, అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక 5 నిమిషాలు నాకు ఫోన్ చేయరి. మేము మీడియాకు సమాచారం ఇస్తాం. అది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు అంతే. మీరు చేయాల్సింది ఒకటే, అది కూడా కాదు, ఒక హంగామా.